జగన్ నిరాదీక్ష చేస్తున్నాడు కదా ఢిల్లీ వెళ్ళి. అదే శవాలు రాజకీయం చేసుకుంటున్నాడు. శవాల మీద దెబ్బలు ఎరుకుంటాడు. ఆడికి రాజకీయం తెలియదు, బొటనేయాలి. ఆడు చదువు సంజయ్ లేని జగనాడు. అందుకే 5 సంవత్సరాలు నాశనం చేశాడు. మొత్తం అన్ని కబ్జా చేశాడు. ఒక్క వాగ్దానం కూడా చేయలేకపోయాడు. 38 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఎవడింట్లో పెట్టుకోవాలి కాగితాలు? దేని పనికి వస్తాయి? ఫోటోలు వేసి ఇచ్చాడు. పరిపాలన, జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. దీని అప్పులు బాగా తీర్చి పైకి తీసుకురావాలంటే ఎంతో కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని కృషి చేయాలి. విమర్శించడం కాదు, పని చేసి చూపించాలి. ఎవరైనా ఆయన ఇచ్చిన పథకాలు ఆ పథకాలు ఎవరికి వచ్చాయి? ఇళ్ళల్లో ఎవరికి వచ్చాయి? అందరికీ ఏమి రాలేదు కదా. ఇప్పుడు అందరికి వస్తే ఇళ్ళ పథకాలు అందరికి ఎవరికో వచ్చాయి. వచ్చినోడికి వచ్చాయి, లేని లేదు. సొంత బాబాయ్ కనుక్కున్నప్పుడు నిరాదీక్ష లేదు ఢిల్లీ వెళ్ళి, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖం చెలక నిర్ణయాలు తీసి రోడ్డు మీద తిరుగుతున్నాడు. అసెంబ్లీకి వెళ్ళకుండా ముఖం దోసుకో అంతే. అసెంబ్లీకి వెళ్ళి 11 మంది బట్టికి ఏం చేస్తారు? అక్కడ 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఏడిపించాడు. ఈ 11 మందిని ఏం చేస్తాడు? పిసికేస్తారు పట్టుకుని. ఈ పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన ఎలా ఉంది? ఈ పరిపాలనలో అయితే రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు, ఆడవాళ్ళకి మంచి సౌకర్యం. ఎందుకంటే వరుస కూలీలు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ ఆటోలు ఎక్కి దిగి వాళ్ళు ఇచ్చే జీతాలు 5,000 10,000 కోసం వాళ్ళు ఛార్జీలకి 3-4 వేలు ఖర్చు పెట్టుకోలేరు కదా. ఫ్రీ బస్సు పథకం చాలా మంచిది. ఆగస్టు 15 రిలీజ్ అయితే చాలా బాగుంటుంది మనకి. అన్నా క్యాంటీన్ అనేది ఇంకా బెస్ట్ ఆఫర్. మాలాంటి వాళ్ళు సామాన్యులు చాలా మంది భోజనం చేసాం అన్నా క్యాంటీన్లో. మాలాంటి వాళ్ళనే కాదు, చాలా మంది వెళ్తా కారాబి తిన్నోళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది ఆకలి ప్రతి ఒక్కరికి తీర్చేది. అది అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచి ఇది. ఇక ప్రభుత్వం కూడా పింఛన్ పరంగా చెప్పిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పింఛన్ 7,000 ఇస్తానన్నారు, ఇచ్చారు. ఆయన చెప్పిన మాట తీరు అలాగే నిలబెట్టుకున్నారు. ఆయన బాధ్యత. ఆయన ఇలాంటివి మరెన్నో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ప్రజెంట్ అయితే కూరగాయల రేట్లు అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి, పర్వాలేదు. పరిపాలన అంటే ఇంకా ఏం తేలలేదు కదా, అంతా కూడా సర్దుకోవాలి కాబట్టి చూడాలి. ఇంకా ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అయితే ఇంకా కొంచెం మేము ఏంటంటే ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే ఈ సామాన్యమైనటువంటి వాళ్ళం కాబట్టి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మేమేం కోరుకుంటాం అంటే కొంచెం ధరలు ఎక్కువ కాకుండా మధ్యతరగతికి దిగువ స్థాయి ఉన్నటువంటి ఎవరైతే పని చేసుకున్న కూలి పని చేసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటుంటారో వాళ్ళకి ఏదైనా సరే ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు తెలియదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఆ ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా పని చేస్తుంది? ఈ ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుంది. అన్నీ సక్రంగా ఉంది. ఈ ప్రభుత్వాల్లో అరాచకాలు లేకుండా సక్రంగా జరుగుతుంది. ప్రభుత్వం ఏం పని చేయలేదంటారా? పని చేయలేదంటే మాట్లాడడానికి స్వేచ్ఛ లేకుండా ఉండేది. జగన్ ఢిల్లీలో మరి నిరాదీక్ష చేస్తున్నాడు కదా. మరి బాబాయ్ చనిపోయినప్పుడు, సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తున్నాడు? నిన్న అసెంబ్లీ ముందు కూడా పోలీసు వాళ్ళతో చాలా ఇదిగా మాట్లాడారు కదా. అదే ఇదంతా ఒక రాజకీయం అండి, అంతే. జగన్ ఢిల్లీ వెళ్ళి నిరాదీక్ష చేస్తున్నాడు. సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు తనకు ఇప్పుడు ఆ గవర్నమెంట్లో కూడా జరిగినాయి, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో జరుగుతున్నాయి అంటే వచ్చి నెల రోజులు కూడా కాలేదు. అవి పాత కక్షలు అంటున్నారు కానీ రాజకీయ కక్షలు కాదు కదా. అవి పరిపాలన అనేది మళ్ళీ అప్పుడు కూడా ఢిల్లీలో ధర్నా చేయాలి కదా. అది సొంత బాబాయ్ చనిపోయినప్పుడు చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకని చేస్తున్నాడు? అవన్నీ ఫ్యామిలీ కూడా కదా, మనం మాట్లాడకూడదు. ప్రజాస్వామ్య రక్షణ లేదని చెప్పనేసి అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేసేది ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వచ్చి నెల రోజులు అవుతుంది. నెల రోజులలోపు ఇవి జరుగుతున్నాయి. అప్పుడు 5 సంవత్సరాల్లో జరిగినాయి, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అది పరిపాలన ఏది బాగుందంటారు? ఇప్పుడు పరిపాలన అదే ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఉద్యోగాలు లేక ఏపీ నుంచి ఇతర జిల్లా రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు. అదే కనుక మనకి ఉద్యోగాలు, కంపెనీలు, ఇండస్ట్రీలు అన్నీ వచ్చి మనకే ఇక్కడే సంపద ఇది ఉంటుంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అది